నానా, నీ సమాజానికి, నీ గ్రామానికి, నీ పట్టణానికి, నీ వీధికి, నీ బంధుజనులకు, నీ ప్రాంత ప్రజలకు దేవుడు వెలిగించిన వెలుగు నువ్వేనమ్మా. దేవుడు నిలబెట్టిన వెలుగు నువ్వే నానా. ఇది నీ బాధ్యత నాన్న. నువ్వే చీకటి క్రియలు చేస్తే ఎట్లా నానా? నువ్వే చీకటిగా బతికితే ఎట్లా నానా? నువ్వే వంకర టెంకరగా ఒక్కర జనాల్లో నువ్వు కూడా వంకర బుద్ధితో బ్రతికితే ఎట్లా నానా? నువ్వు వెలుగు కదూ. నా తండ్రి తెలియనప్పుడు చీకట్లో బతికావు, చీకటిగా బతికావు. ఇప్పుడు నా తండ్రిని తెలుసుకున్నావు, ఆయన రక్తంలో కడగబడ్డావు, జీవవాక్యాన్ని చేతబట్టుకున్నావు. లోకమందు ఇప్పుడు నువ్వు వెలుగు. నీ జాతికి, నీ జనులకు, నీ బంధువులకు, నీ సమాజ ప్రజలకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, నీ గ్రామమునకు, నీ ఉన్న ప్రదేశమునకు, దేవుడు నిన్నుంచిన ప్రదేశమునకు నువ్వు ఎక్కడుంటే అక్కడ వెలుగు. నువ్వు వెలగాలి, నువ్వు వెలగాలి.